అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని అనంతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బల్లగురువులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలోని అనంతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బల్లగురువులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు కానున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏజెన్సీ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీలు అయితే పర్యటిస్తున్నారు. అనంతగిరి మండలంలో పినకోట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బల్లగరువులో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరగాలంటూ అధికారులు ఆదేశించడంతో అధికారులు అయితే పక్కా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయడంతో పాటు మరోవైపు ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్ ను కూడా ఒక రహస్యంగానే ఉంచినట్టుగా తెలుస్తుంది. ముందస్తుగా షెడ్యూల్ ప్రకటించకుండా అప్పటికప్పుడైతే పవన్ కళ్యాణ్ పర్యటన అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పినకోట పంచాయతీలో బల్లగరువులో ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామంలో, మారుమూల గిరిజన గ్రామంలో 17 కోట్లతో రోడ్డు నిర్మాణానికి అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్నటువంటి డోలీల కష్టాలు ఏవైతే ఉన్నాయో, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించలేదు. గిరిజనులు అర్ధాంతరంగా ప్రాణాలు విడవాల్సి వస్తుంది అంటూ కూడా కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా వ్యాఖ్యానించినటువంటి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి కూడా గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా ఈ రోజు పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటిలో కూడా రోడ్ల నిర్మాణానికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 17 కోట్లతో నిర్మించడానికి అంచనా వేసినటువంటి ఏదైతే గిరిజన గ్రామాలకి రోడ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ రోజు బల్లగరు గిరిజన గ్రామంలో శంకుస్థాపన అయితే చేస్తారు. అనంతరం అక్కడ గిరిజనులతో మాట్లాడే అవకాశం ఉంది. వారి కష్టాలు ఇంకా తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే వాతావరణం కూడా అనుకూలించలేదు. వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి నడుచుకుంటూ కూడా నిన్న మక్కువ మండలంలో చూసే ఉమ్మడి విజయనగరం జిల్లా మక్కువ మండలంలో చూస్తే వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా నడుచుకుంటూ కూడా వెళ్లి కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం స్థానికుల్లో అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటన కూడా ఇంచుమించుగా అలాగే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ కార్యక్రమంలో అవాంతరాలు రాకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే కార్యక్రమాన్ని హాజరు కాబోతున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.